సిఐలుగా పనిచేస్తున్న పాపిశెట్టి కరుణాకర్, వి శ్రీరామ్, కేవి రాఘవేంద్రరావులకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులుగా పదోన్నతి లభించింది. నేడు ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం నుండి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ముగ్గురు అధికారులు మార్కాపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సుదీర్ఘకాలం పాటు పోలీస్ శాఖలో పనిచేశారు. ఈ సందర్భంగా సమర్థవంతమైన అధికారులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ప్రజలతో మమేకమై పనిచేయడంతో ఈ ప్రాంతంలో గ్రామాన అన్ని రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, నాయకులతో పాటు ప్రజలతో క్షేత్రస్థాయిలో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం విశేషం. కరుణాకర్ మార్కాపురం రూరల్, బేస్తవార్పేట మండలాల్లో ఎస్ఐగా, మార్కాపురం సిఐగా పనిచేశారు. ట్రైనింగ్ ఎస్ఐగా మార్కాపురం పట్టణంలో ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీరామ్ అనంతరం దోర్నాల, మార్కాపురం పట్టణ ఎస్ఐగా, గిద్దలూరు, మార్కాపురం సిఐగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే రాఘవేంద్రరావు కూడా దోర్నాల, దర్శి, మార్కాపురం పట్టణ ఎస్ఐగా, సిఐగా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో ఈ ముగ్గురు అధికారులు మార్కాపురం జిల్లాలో గతంలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఎంతో సమర్థవంతంగా పనిచేశారనే గుర్తింపు ప్రజల్లో ఉంది. ఆయా సందర్భాల్లో వాళ్ళు ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం నుంచి ప్రశంసా పత్రాలు కూడా అందుకోవడం జరిగింది. ప్రస్తుతం కరుణాకర్ గుంటూరు జిల్లాలో రైల్వే శాఖలో సిఐ గాను, శ్రీరామ్ ఇంటెలిజెన్సీ సిఐగా, రాఘవేంద్రరావు స్పెషల్ బ్రాంచ్ సిఐగా ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గురికి డిఎస్పీలుగా ఎప్పుడో పదోన్నతి రావాల్సి ఉంది. వివిధ కారణాల వల్ల చాలా ఆలస్యంగా వచ్చింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా ఈ త్రిమూర్తులకు డిఎస్పీలుగా పదోన్నతి లభించడంతో మార్కాపురం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.